బృందాన్ని ఒక డెలిగేషన్ను గౌరవ మా రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పంపడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు మాకు కావాల్సింది. మేము లోయర్ మానే డ్యాంలో నివసించే ప్రాంతంలో ఉన్న ఈ టౌన్ ఏరియా కానివ్వండి, ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేగా మేము చెప్తున్నాం. మాకు ఒక్కటే సోర్సు, మిడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే, మిడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే. ఆ ఎల్ఎండి ద్వారా సాగునీరుకు తాగునీరుకు మాకు ఇంతవరకు ఇబ్బంది పడలే. మేము పుట్టినప్పుడు ఇబ్బంది కలలే. సాగు పెరగకపోతుండే. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి కన్నెపల్లి పంపు నుంచి సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుంచి మిడుమానకు దింపడం వల్ల ఆ మిడుమాన ఎన్ రోడ్లో ఉన్న టోటల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ ఆ మిడుమాన నుంచి ఇటు ఎల్ఎండికి కానీ నీళ్లు రావడం వల్ల ఈ సమయంలో సుమారు 20 టీఎంసీ మినిమం ఉంటుండే ఎల్ఎండిలో కానీ మిడుమానలో కానీ వర్షాలు ఇక్కడ పడుతున్నా, గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు 5 టీఎంసీ మాత్రమే ఉన్నది. అంటే 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ పోతే 2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాంతో తాగునీరికి ఇబ్బంది, సాగునీరికి ఇబ్బంది అవుతుంది. మిడుమానలోకి వెళ్ళి డ్రా చేద్దామంటే మిడుమానలో నీళ్ళు లేవు పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంది? ఈరోజు ప్రభుత్వం కక్ష సాధించిన ధోరణిగా కన్నెపల్లి పంపు ఒక్క మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందిల నుంచి మిడుమాన దాకా నీళ్ళు వస్తుండే. మిడుమాన దగ్గర ఎల్ఎండి నింపుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మోటార్ లాంచ్ చేసే పరిస్థితి లేదు. దండిగా నీళ్లు పోతున్నాయి, కానీ మా రిజర్వాయర్లు ఎండిపోయి ఉన్నాయి. అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అందరూ రావడం జరిగింది. మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మీరు మోటార్ లాంచ్ చేయండి, మిడుమాన నింపండి, దాని ద్వారా ఎల్ఎండి నింపండి, దాని ద్వారా ఎల్ఎండి నుంచి కింది వరకు సూర్యపడకు నీళ్ళు పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని రైతులను ఇబ్బంది చేయదని చెప్పి ఈరోజు మా బృందం రావడం జరిగింది. గౌరవ మిత్రులందరూ నమస్కారం.